ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం ఆలోచిస్తున్నావు చెప్పు శ్రీకర్. అది ఏదో నిర్ణయించుకున్న తర్వాత ఇంకా మొహమాటం ఎందుకు చెప్పు. నీ మాటలను బట్టి చూస్తుంటే నీలో ఏదో మార్పు వచ్చినట్టుగా అనిపిస్తుంది. అవనితో మళ్ళీ నీ బంధాన్ని ముడివేసుకునే ఆలోచనకు వచ్చినట్టుగా కనపడుతుంది. తొందరగా చెప్పు శ్రీకర్. శ్రీకర్, ఇక్కడ నిన్నెవ్వరూ ఏమీ అనరు. ముందైతే నీ మనసులోని మాటను బయటపెట్టు. అదేంటంటే హాయ్ శ్రీకర్, గుడ్ మార్నింగ్. రాత్రి నీకు కాల్ చేశాను. నీ గురించి ఇంటికొచ్చాను. ఏమైపోయావు శ్రీకర్? ఏదో చెప్పబోతున్నావు కదా, చెప్పు శ్రీకర్. మీ వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. అబ్బే, మీరొచ్చాక ఆ టాపిక్లన్నీ ఎందుకండి? మేము తర్వాత మాట్లాడుకుంటాంలేండి. అబ్బెబ్బే, అలా ఏం కుదరదు, చెప్పాల్సిందే. చెప్పు శ్రీకర్. ఏం లేదమ్మా, రాత్రి పనుండి బయటికి వెళ్ళాను. వచ్చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. అందుకే ఇప్పుడు వచ్చాను. అంతకు మించి ఇంకేం లేదమ్మా. అవని ఇంటికి వెళ్ళిన విషయం బయట పెడతాడేమోనని కంగారు పడ్డాను. నువ్విలా వచ్చావేంటి మాయా? నిశ్చితార్థం దగ్గర పడుతున్న కొద్దీ శ్రీకర్ని పదే పదే చూడాలనిపిస్తుందా ఏంటి? అనిపించదా మరి? అందుకే వస్తుంది. శ్రీకర్ ఇంటికి వచ్చాడా లేదా అని తెలుసుకుని వెళ్దామని వచ్చాను అంతే. రేపే నిశ్చితార్థం కాబట్టి మీరందరూ గుళ్ళో అన్ని ఏర్పాట్లు చేయించండి. ఇక నేను బయలుదేరుతాను. అవని ఇంటికి వెళ్ళిన విషయం మాయ ముందు బయట పెట్టేస్తావేమోనని భయపడి చచ్చావునా బాబు. ఇంతకీ నువ్వెందాకేదో చెప్పాలని అనుకున్నావు కదా, ఏంటది? ఏ విషయం గురించి? ఏమీ లేదు. ఏదైతేనేం రాత్రైతే అవని స్కెచ్లు వర్కౌట్ కాలేదు, అదే సంతోషం. నువ్వు రాత్రి అవని దగ్గరికి వెళ్ళావు. అవని పూజలతో నిన్ను బాగా ప్రసన్నం చేసుకుంది. అందుకే ఆ అవని తరపున మాట్లాడడానికి ప్రయత్నించావు. నన్ను దూరం నెట్టడానికి మాట్లాడబోయావు. నీకు అంత అవకాశం ఇవ్వడానికి నేనేమైనా పిచ్చిదాన్ని కాదు. అందుకే నీ మనసులోని ఫీలింగ్స్ అన్నింటినీ నా మంత్రశక్తితో బంధించేశాను. అందుకే నీ వాళ్ళ దగ్గర నువ్వు చెప్పుకోలేకపోయావు. నీకు అవనికి పెళ్ళైన విషయం మీ ఇంట్లో వాళ్ళు కూడా నా దగ్గర బయట పెట్టడం లేదు. నేను కూడా ఏమీ తెలియనట్టు నటిస్తున్నాను. తొందరగా పెళ్ళైపోతే ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను. అప్పటి వరకు అన్నింటినీ చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాను.
శ్రీకర్, ఈ కార్యక్రమం చివరికి ఇంతదాకా వచ్చిందంటే అంత సులభంగా ఏం రాలేదు. ఎన్నో గొడవలు, ఎన్నో ఊహించని సంఘటనల తర్వాత ఓ ముగింపుకొచ్చింది. ఆ విషయం నీకు తెలియంది కాదు, నువ్వు కళ్ళారా చూసిందే. మాయతో కాసేపట్లో నిశ్చితార్థం జరగబోతుంది. ఈలోపు నువ్వు తొందరపడి నీకు అవనికి పెళ్ళైన విషయం చెప్పేయొద్దు. అలా చెప్పావే అనుకో, నువ్వెక్కిన కొమ్మను నువ్వే నరుక్కున్న వాడివి అవుతావు. నువ్వు కట్టుకున్న బిల్డింగ్ మీద నుంచి నువ్వే దూకినట్టు అవుతుంది. గతంలో చాలా సందర్భాల్లో మీ పెళ్లి గురించి బయట పెట్టాలని నువ్వు మాయ దగ్గర ప్రయత్నం చేశావు. ఇప్పుడు అటువంటి పనులు చెయ్యొద్దు. అది సరే గాని ఈ మాయ మేడం వాళ్ళేంటి ఇంకా రాలేదు? మొత్తానికి నిశ్చితార్థం వరకు చేరుకున్నాం. ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోవాలి. అలాగే పెళ్లి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరిగిపోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇక ఇక్కడి నుంచి ఏది ఆగదు డాడ్, యు డోంట్ వరీ. లోపలందరూ వెయిట్ చేస్తుంటారు, వెళ్దాం పదండి. పద.